నమస్కారం మీడియా మిత్రులకి మరియు విశాఖ నగర సిటీ పోలీస్ కమిషనర్ గారికి 38వ వార్డులో క్లినిక్ నడుపుకుంటున్న డాక్టర్ మొహమ్మద్ రియాజ్ అహ్మద్ హోమియోపతి గత 35 సంవత్సరాల నుంచి ఏరియాలో క్లినిక్ నేను రన్ చేస్తున్నాను. ఈరోజు క్లినిక్ ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా ఒక పేషెంట్, ఒక స్వామి అంటే ఒక ఆటో డ్రైవరు, అతని పేరు రెడ్డి. అతను రేపు వెళ్తున్నానండి శబరిమలైకి డాక్టర్ గారు, ఏదో జ్వరం ఏమైనా వస్తే మెడిసిన్ వేసుకుందాను, మెడిసిన్ కావాలండి అని చెప్పి మెడిసిన్ తీసుకుందానికి వచ్చాడు. అతనితో నేను మాట్లాడుతుండగా ముగ్గురు కాషాయం డ్రెస్సులు వేసుకొని సడన్గా వచ్చేసారు లోన్కి. అక్కడ బాయ్ ఉన్నాడు, బాయ్ డాక్టర్ గారు పేషెంట్ చూస్తున్నారన్న బాయ్ని తోసేసి లోన్కి వచ్చేసి పైసా దేవ్ హమ్కు పైసా దేవ్ అంటున్నాడు. ఎవరయ్యా మీరు, ఏంటి పైసా దేవ్ ఏంటంటే హమ్ మోడీకే ఆద్మీ హై అని చెప్పేసి ఇంకా వాళ్ళని చూడగానే ఒక రకమైన భయం వేసేసింది. చాలా పొడుగు ఉన్నాడు, వాళ్ళంతా విభూతి వేసుకొని ఉన్నాడు. ఆ ముగ్గురు ఎలా ఉన్నారు అంటే అసలు ఒక్క దెబ్బ కొడితే 10 మంది పడిపోతారు, అంత బలంగా ఉన్నారండి వాళ్ళు. ఇంకా సంఘటన చూసి ఈ లోపల నేను వెంటనే పక్కనున్న వర్క్షాప్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళని పిల్లు స్వామి అని చెప్పి అనగానే వాళ్ళు మెల్లగా జారుకున్నారండి. ఇదిగోండి ఆ సంఘటన చూసినప్పుడు మా అసిస్టెంట్ స్వామి, తర్వాత పేషెంట్ ఆటో డ్రైవరు రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ వెర్షన్ కూడా ఒక్కసారి వినండి. నేను ఇలాగ నిల్చున్నాను స్వామి, వచ్చాక పైసా దేదో బోలేగా చెప్తున్నారండి. మోడీ తాలూకా నేను అని చెప్పి హిందీలో చెప్తున్నారు. నెక్స్ట్ కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నారు డాక్టర్ గారితో. చాలా డోర్ కూడా కొద్దిగా బలవంతంగా అది గుద్ది నాపుకొచ్చారు. వచ్చిన తర్వాత పైసా దేదో మోడీ ఆత్మీయగా మేరా అని బోలేగా అని చెప్పారు. అని అనగానే మేము భయం పడిపోయాం బాగాన. అతను చూడగానే చాలా సీరియస్గా మంచి చూస్తే ఎలాగున్నారంటే బందోబస్తుగా ఉన్నారు, చాలా వైట్ ముగ్గురు. మరి అలా చూడగానే నేను కూడా నిల్చొని అలాగ మాట్లాడుకుంటా ఉన్నాను నేను. నెక్స్ట్ మరి ఆ తర్వాత ఇతను కూడా. నమస్కారం అండి మీడియా మిత్రులకి అండి, సిటీ పోలీస్ కమిషనర్ గారికి. నేను డాక్టర్ గారు అసిస్టెంట్ అండి. నేను తీసి ఎవరో పేషెంట్లు లోపల మాట్లాడుతున్నారు కదా అని తలుపు తీసి ఉంచానండి. ఇంతట్లోనే ఒక ముగ్గురు సాధువుల్లోనే అందులో ఒక పెద్ద సాధువు బందోబస్తుగా ఉన్నాడు, హైట్కి తగ్గ ఫిజిక్తోనే విభూతి ఇవన్నీ రాసుకొని ఉంటే నేను చెప్తున్నాను లోపల పేషెంట్ ఉన్నారు, డాక్టర్ ఇప్పుడే వచ్చారు అని నేను తెలుగులో చెప్తుంటే అతను నన్ను అటకాయించుకొని ఆ డోర్ తీసుకొని ఫోర్స్గా లోపలికి వెళ్ళిపోయాడండి. అయితే అతను ఏంటంటే నేను దేనికి వెళ్ళారా ఏంటనేది నేను మళ్ళీ తలుపు తీసి చేస్తుండగానే మోడీకి ఆద్మీ మేరకు పైసా దేదో అని స్టంప్ మీద కొట్టుకొని చెప్తున్నాడండి. చెప్తున్న మూమెంట్లో మాకు చాలా భయం వేసి అందులో ఒక బలిష్టంగా మా పక్కన వర్క్షాప్లో ఒక అతను ఉంటాడు, అతన్ని పిలవండి అని అనగానే డాక్టర్ గారిని నేను పిలుస్తున్నాను. ఇంతట్లో ఏంటంటే చల్లగా జారుకున్నారండి. అదండి జరిగిన సంఘటన. నమస్తే అండి సార్, విన్నారు కదా, ఇది జరిగిన సంఘటన. ఇది ఒక మనం వీడియో తీద్దామన్నా ఫోటో తీద్దామన్నా కూడా ఆ భయానక సందర్భంలో మేము ఏం చేయలేపాం. ఈ లోపల వాళ్ళు అంత స్పీడ్గా పారిపోయారు. ఇంకా వెనకాల నేను కూడా మా అసిస్టెంట్ పాపం ఫోటో తీద్దామని వెళ్ళేటప్పటికి అసలు దాటేశారండి వాళ్ళు. ఇది జరిగిన సంఘటన ఈరోజు పొద్దున్న 10:15 ప్రాంతంలో. నమస్కారం అండి. ఇంకా ఇలా ఉంటే ఎలాగా బ్రతకగలమండి మేము మర్యాదస్తులు కూడా.